శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మ రావణుని అపహరణతో లంకలోని అశోకవనంలో బందీగా అక్కడి రాక్షసుల దుర్వాక్యాలు, రావణుని బెదిరింపులతో ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఆ సందర్భంలో సీతమ్మ అంతర్మదనం ఏంటి, ప్రాణత్యాగం చేస్తుందా, తదుపరి పరిణామాలేంటి అన్న దిశగా సాగే వేటు న్యూస్ అనగనగాలోని కథనమే త్రిజట స్వప్నం. అనగనగా అది త్రేతాయుగం. శ్రీరామచంద్రుని సతీమణి సీతమ్మ తల్లి రావణునిచే అపహరించబడి లంకా నగరంలో రాక్షస కాంతల మధ్య బందీగా ఉన్న సమయం. రావణ రాక్షస కాంతల బెదిరింపుల మధ్య వేదనలు తాళలేక శోకిస్తూ ఉంటుంది ఆ సీతమ్మ తల్లి. ఒకానొక దశలో ప్రాణత్యాగానికి నిశ్చయించుకుంటుంది ఆ సీతమ్మ. ఓ భూమాత, నన్ను తిరిగి నీ ఒడిలోకి తీసుకో. ఆ రాక్షసుల మాటలు నన్ను బతకనీయవు. ఇంతకంటే నాకు దారి కనిపించుటలేదు అని అంటున్న సమయంలో ఒక దివ్య శబ్దం, గంధర్వవాణి ప్రతిధ్వనిస్తుంది. అయ్యో జనకనందిని, ఓ పతివ్రత శిరోమణి, ఈ నీ సహనం దేవతలను సైతం కదిలిస్తోంది. రామదూత సమీపిస్తున్నాడు. నీవు మాత్రం ఆత్మహత్యకు యత్నించవద్దని తెలియజేస్తున్నాను అని వినిపిస్తుంది. ఓ దేవతలారా, నిజంగా నా పతికి ఈ సందేశం చేరుతుందా? నిజంగా ఈ బంధం నుండి విముక్తి దక్కుతుందా? నా పతిని సమీపించే భాగ్యం కలగనుందా? నిశ్చయంగా జానకి, నీ చిత్తశుద్ధికి ఆకాశం కూడా తలవంచుతోంది. ఓర్వుము, ఆ శ్రీరామనామమే నీ రక్షణ. రామకార్యమై ఆ హనుమంతుడు ఆగమేఘాలపై తరలి వస్తున్నాడు. ఓర్పు వహించుము. ఆ వచనాలతో ఊరడిల్లుతున్న సమయంలో రాక్షస కాంతలలోని వారిలో సహృదయ అయిన త్రిజట అనే రాక్షస కాంత మాత్రం దుష్ట రాక్షసుల దురాగతాలను గమనిస్తూ చింతిస్తుంది. సీతమ్మను సమీపిస్తుంది. కరుణతో ఇలా సంభాషిస్తుంది. ఓ సీత, జనకనందిని, నేను ఒక భయంకరమైన స్వప్నాన్ని చూచితిని అని సీతతో పలుకగాని సీతమ్మ ఆశ్చర్యంతో, ఓ త్రిజట, ఏ స్వప్నమది? నన్ను సాత్వికంగా ఆదరించే నీలా రాక్షసులలో ఉండడం ఇది అనుకోని ఆశీర్వాదం. చెప్పుము, ఏమా కల, ఏమి చూచితివి అని ప్రశ్నిస్తుంది సీతమ్మ తల్లి. ఓ సీతమ్మ తల్లి, చెప్పేదా, దయచేసి వినుము నాకు వచ్చిన స్వప్న వృత్తాంతము. నా స్వప్నమందు కనిపించింది రామ విజయ సంకేతం. రాముని తేజం నిండుగా వెలిగిన స్వప్నలోకం. లంక జ్వాలల్ని మింగిన ఆయన కోపం, రావణాసురుని పాలైన పతనం నాకు కనిపించింది అంటుంది త్రిజట. తెల్లని ఏనుగునెక్కి వచ్చారు రామలక్ష్మణులు. వీరోచితంగా పోరాడినారు రావణ సైన్యంతో. ఘోర యుద్ధం, తదుపరి సీతను తీసుకుపోయినట్లుగా, లంక నాశనమైనట్లుగా, రావణాదులంతా హతమైనట్లుగా వచ్చినది ఆ కల అంటూ విన్నవిస్తుంది తన స్వప్న వృత్తాంతమును త్రిజట. సీతమ్మకు త్రిజట చెబుతున్న సమయంలో సమీపంలోనే ఉన్న రాక్షస కాంతలు విని భీతిల్లుతారు. అదే సమయంలో సీతమ్మను ఉద్దేశించి ఇలా అంటుంది త్రిజట. నీ మీద చేస్తున్న అన్యాయానికి లంకకే వినాశన సంకేతాలను చూచాను. నీవు ధర్మపత్నివి సీతమ్మ. నీకు ఎప్పటికైనా జయం కలుగుతుంది. నీ రాముడు వస్తాడు, నిన్ను తనతో తప్పక తీసుకువెళతాడు అంటూ సీతమ్మకు విన్నవిస్తుంది త్రిజట. ఆ దశలో సీతమ్మ తల్లికి శుభశకునాలు వినిపించసాగుతాయి. ఆ త్రిజట స్వప్నం సీతమ్మ శోక సంద్రానికి ఒడ్డును చూపింది. సీతమ్మ మౌనానికి మాటలు అందించింది. సీతమ్మ కన్నీటికి ఓ విలువ ఇచ్చింది. ఈ దృశ్యాలను సూక్ష్మకాయంతో అశోకవనంలో ఒక సింసుపా వృక్షంపై నుండి వీక్షిస్తున్న హనుమంతుడు ఇక ఆలస్యము చేయరాదని, కనిపిస్తున్నది నా తల్లి సీతమ్మేనని నిర్ధారించుకొని ఉప్పొంగే హృదయంతో ఉత్తేజితుడవుతాడు. సీతమ్మకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించాలని ప్రయత్నిస్తాడు. ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే. నిరాశలోనూ బంధనంలోనూ కూడా ధర్మాన్ని విడువకుండా నిలబడినప్పుడు ఆశ అనే దీపం ఎక్కడి నుంచైనా తప్పక వెలుగుతుంది. త్రిజట స్వప్న వృత్తాంతం వ్యక్తిగత దృక్పథం కాదు, అది సృష్టి ఇచ్చే ధైర్యం అని తెలియజెప్పేదే ఈ కథనంలోని సందేశం. ధర్మాన్ని స్పృశించే సందర్భాలు, భక్తిని పలికించే పలుకులు, బుద్ధిని జాగృతం చేసే సంభాషణలు, శౌర్యాన్ని ప్రతిబింబించే మరో ఘట్టం కోసం వేటు న్యూస్ కథా పయనంలో చిన్న విరామం. మళ్లీ కలిసే మధుర క్షణం వరకు.